హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏమైంది అంటే మా పిల్లలు హడావుడిగా వచ్చి ఆకలి బ్రేక్ఫాస్ట్ అని అంటుంటే నేనేమో ఇక సరే సేమియా ఉప్మా అయితే ఈజీగా త్వరగా అయిపోతుందని స్టార్ట్ చేశానండి. రాండి మీరు కూడా చూద్దరు ఈ ఈజీ టేస్టీగా ఉండే రెసిపీని. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అది వేడైనాక సేమియాలు వేగించుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక వచ్చేదాకా వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత అదే బాండీలో 3 స్పూన్లు నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసుకొని వేగించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం తురుము వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేపించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనకు 1 గ్లాసు సేమియాలు తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ ఎర్రగా వేగించుకున్న తర్వాత అండి ఇవి వేగినట్టు మనకు కలర్ వస్తున్నాయి కదండి. అప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ గ్లాస్ సేమియాలకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ వాటర్ తెరులుతున్నాయి అనగా ఆ తెరిలేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. తెరులుతూ ఉండగా సేమియాలు కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఉందామండి. అలా ఒక 5-10 నిమిషాలు కలుపుకుంటూ ఉందామండి. మీరు ఎప్పుడైనా సేమియా ఉప్మా ట్రై చేశారండి? ఇలా టేస్ట్గా చాలా బాగుండిద్దండి. తొందరగా కూడా అయిపోతుంది పని. ఇలా కలుపుతూ ఉండంగా అది పొడి పొడిగా వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలండి. అలా చూసుకుంటూ ఉంటే వాటర్ చూడండి ఎట్లా తెరులుతూ ఉంటున్నాయో. నేను చెప్పటం మర్చిపోయానండి, ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. చూడండి ఇట్లా దగ్గరికి అయ్యి పొడి పొడిలాడుతూ ఉంటేదాకా తిప్పుతూ ఉండాలండి. అగో దగ్గరికి వస్తుంది, చూస్తున్నారండి, నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. దగ్గరికి వచ్చేసింది, అయిపోయిందండి. లాస్ట్లో దించే ముందు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి. అంతేనండి, టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ సుజీ.